Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతాను. నాతో పాటు మీరు కూడా చదువుతూ ఉండండి. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనారికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాచిపెట్టి మమ్మను అందరినీ చేర్చుకునిరి. అప్పుడు పౌలు మోపెడు పొలలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యను పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతన్ని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతన్ని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకునిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగుకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అని ఒక మనుషుడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి. దేవుని మాటలు ప్రభు మనందరితో కూడా మాట్లాడునుగాక. ఇక్కడ మనకు తెలుసు, ముందు అధ్యాయంలో పౌలు ఓడ ప్రయాణంలో ఉన్నాడు. ఓడ యొక్క కెప్టెన్ చెప్పాడయ్యా, ఈ ప్రయాణం అంత మంచిది కాదు, మనం వెళ్తే ప్రమాదంలో ఉంటామంటే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ దైవజనుడి మాట వినలేదు. ఆ ప్రయాణంలో వారు వెళ్ళినప్పుడు భయంకరమైన పెనుగాలి తుఫాను వచ్చేసి 14 రోజులు అస్సలు వారికి వెలుగు కనపడకుండా కటికమైన చీకటిలో వారు తెచ్చుకున్న పదార్థాలు కూడా ఇంకా మనకు ఆశ లేదు, బ్రతికే ఆశ లేదని చెప్పేసి అవన్నీ కూడా తీసి ఎక్కడ పడేశారండి? సముద్రంలో పడేశారు. కానీ వారందరూ అలా కలత చెంది ఇక మరణమే శరణం అని అనుకుంటున్న సమయంలో దేవుని దూత వచ్చి ఆ యొక్క పౌలుతో మాట్లాడుతూ ఏమంటుందని అంటే, నువ్వేమీ భయపడబాకు, నీవును నీతో పాటు ఉన్న వారందరూ ఒక్కరు కూడా నశించిపోకుండా క్షేమముగా అందరూ ఒడ్డుకు చేరతారు అని చెప్పాడట దేవుడు. చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పాలి. దేవుడు ఒక మాట చెబితే ఆ మాట 100కి 100 కరెక్ట్ అంతే. ఇంకా అందులో అనుమానించవలసిన అవసరం లేదు. సో ఇంతటి పరిస్థితి అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ద్వీపము దగ్గర చేరారు. ఆ ద్వీపము దగ్గర చేరినప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు మనం ఇక్కడ చదివి ఉంటున్నాం. ఇక్కడ జరిగిన మాటలు ఒకసారి మనము చూడండి. అక్కడ ఒక దీవు దగ్గరికి వచ్చారని రాయబడింది. ద్వీపము దగ్గర చెప్తారా? ద్వీపము యొక్క పేరు మెలితే. అందరూ చెప్పండి, ఆ ద్వీపం యొక్క పేరేంటి? మెలితే. ఆ మెలితే అనే ద్వీపం దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇక్కడ మనము చదువుతూ ఉన్నామన్నమాట. దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ మెలితే ద్వీపం అనేది గ్రీసు దగ్గర, లేకపోతే ఏమంటారు అని అంటే ఆఫ్రికాకి మెడిటేరియన్ సీ ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా ఉంది అని మరి చెప్పబడుతూ ఉంటుందన్నమాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యములో నుండి చాలా అద్భుతమైన సంగతులు ఈ ఉదయకాలం మనకి నేర్పించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడి నన్ను ఎంతో బలపరిచాడు. ఈ ఉదయకాలం ఒక సాధారణమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడునుగాక. 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామా? 2వ వచనాన్ని ఒకసారి చదివితే,
ఇంగ్లీష్లో అంటున్నాడు, అండ్ ద బార్బరస్ పీపుల్ షోడ్ అస్ నో లిటిల్ కైండ్నెస్ ఫర్ ద కిండిల్డ్ ఎ ఫైర్ అండ్ రిసీవ్డ్ అస్ ఎవ్రీ వన్ బికాస్ ఆఫ్ ద ప్రజెంట్ రెయిన్ అండ్ బికాస్ ఆఫ్ ది కోల్డ్ అని రాస్తుంది. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమని రాస్తుందంటే అన్యూజువల్ కైండ్నెస్ అని ఒక మాట రాశాడు. ఏం రాశాడండి? అన్యూజువల్, వారు మా పట్ల అన్యూజువల్ కైండ్నెస్ చూపించారు అని రాసి ఉంటుంది. యాక్చువల్గా ఈ అన్యూజువల్ కైండ్నెస్ అనేది పాత నిబంధన గ్రంథములో దేవునికి మాత్రమే వర్తించే ఒక పదం అన్నమాట. ఈరోజు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనందరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒక భయంకరమైన పెనుగాలిలో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో నుంచి బయటికి తీసుకురాబడిన ఈ మనుషుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు రాగలిగాడు అని మనం ఆలోచించినట్లయితే, దేవుడు తాను చూపించిన ఆ అన్యూజువల్ కైండ్నెస్ వల్ల దేవునికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారండి? ఇంతకుముందు శోధన లేక కాదు, ఇంతకుముందు ప్రతికూలత లేక కాదు ఈరోజు ఇక్కడికి వచ్చింది. చాలా ప్రతికూలతలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. అవన్నీ దాటొచ్చి ఇక్కడికి ఇలా కూర్చున్నామంటే అది నా బలం, నీ బలం కాదు. అది కేవలము దేవుని కృపా, కనికరము, వాత్సల్యత అని నమ్ముతున్న వారు ఒక్కసారి దగ్గరికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. 3వ వచనంకి వెళ్దాం. 3వ వచనంకి వెళ్ళినప్పుడు చూడండి, నాతో పాటు మీరు అందరూ వాక్యం వైపు చూడండి, లేకపోతే స్క్రీన్ వైపు చూడండి. అప్పుడు పౌలు మోపెడి పొల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. కాటేయటమేగా, చేయి పట్టుకుంటమే ఉండదు కదా. సో ఇక్కడ ఏం జరిగిందంట, బాగా చలిగా ఉంది, వానగా ఉంది. పొలలు పౌలు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ పొలల మధ్యలో ఏముంది? అందరూ చెప్పాలి, ఏముంది? పాము ఉంది. చల్లగా ఉన్నంతసేపు ఈ పాము ఏమనలా, ప్రశాంతంగా చల్లదనంలో అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే పౌలు నిప్పు వెలిగించాడో ఆ యొక్క వేడికి ఈ పాము అంటే ఆ పొలలు నుండి బయటకు వచ్చి ఎవరిని గరిసింది? పౌలుని గరిసింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను రాత్రి కూడా మాట చెప్పా, ఇంతటి కష్ట పరిస్థితి దాటొచ్చిన ఈ వ్యక్తికి మరలా ఈ శోధన ఏమిటి? మరలా ఈ అపవాది దాడి ఏమిటి? రాత్రి నేను చెప్పా, అపవాది దాడి చేసేది నువ్వు చేసిన వాటి గురించి కాదు, దేవుడు నీతో చేయబోయే గొప్ప కార్యాల గురించి నేను దాడి చేస్తూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా చెప్పండి. నీకు దేవుడిచ్చిన ఒక పొటెన్షియల్ ఉంది నీ లోపల. జీవితంలో ఆయన ఇచ్చిన బలమైన వాగ్దానాలు సాధించవలసి ఉంటుంది. జీవితంలో ఇంకా నువ్వు చాలా దూరం వెళ్ళవలసి ఉంది. దేవుని యొక్క అద్భుతాలు చూడవలసి ఉంది. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా అనేక మందిని దీవించాలని ఆశపడుతున్నాడు. ఇంత సామర్థ్యత కలిగిన నీవు ఇంకా ముందుకు వెళ్ళకూడదని అపవాది నిన్ను దాడి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. కానీ ఆ అపవాదిని దాడిని మనము ఎదుర్కొనే వారిగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలం తెలియజేస్తూ ఉంది. అందుకే గత రాత్రి 2 సమూయేలు 5వ అధ్యాయం 17వ వచనం నుంచి చెప్పాను కదండి. దావీదుని పట్టాభిషేకము చేసిన తర్వాత ఏం చేశారంట, ఫిలిస్తీయులు అతని మీద దాడి చేయటం మొదలుపెట్టారంట. అంటే తెలుసు ఇతడు రాజు అయ్యాడంటే రాజుగా ఉండి బలమైన కార్యాలు చేస్తాడు, ఇతని దగ్గర ఉన్న వాళ్ళని బలపరుస్తాడు, ఇతడు సైన్యాధిపతిగా ఉండి రాజు ఏలుబడి చేసి అందరికీ గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఇట్టి స్థితికి ఇతడు వెళ్ళకూడదు అని అపవాది ఎవరిని దాడి చేశాడు చెప్పండి? దావీదుని దాడి చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. కొంతమంది అంటాం మన జీవితాలు చూసినప్పుడు, అబ్బా నాకు చిన్నప్పటి నుంచి అన్నీ శోధనలేనండి, దాడులేనండి అని అంటాం. నేను ఒకటే చెప్తున్నాను, వాటిని చూచి నిరాశపడ్డాను కాదు, వాటిని చూస్తున్నప్పుడల్లా నువ్వు అనుకోవాలి, దేవుడికి నా పట్ల ఉన్న ప్రణాళిక చాలా పెద్దది. వెనకాల నుంచి ఏం వినపాట్ల స్తోత్రం, కొంచెం దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాకంతా మసగ్గా ఉన్నారు వెనకాల. మీరు ఈ లైట్లు కంట్లో పడి వెనకాల అసలు చూస్తున్నారో లేదో కూడా నాకు తెలియదు. అందుకే నా అప్పుడప్పుడు కెమెరా అడ్డు పెడతా ఉంటే ఇక్కడ స్క్రీన్లో కనపడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, అపవాది ఎందుకు దాడి చేస్తాడు చెప్పండి? మన మీద ఉన్నతమైన
ప్రణాళికలు ఉన్నప్పుడు. నేను కుటుంబ జీవితాన్ని ప్రారంభించిన రోజు నన్ను దాడి చేయటం మొదలుపెట్టాడు అపవాది. మీ అందరికీ తెలుసు, మాకు వివాహమైన 3 రోజులకే మా నాన్న చనిపోయాడు. మా పెళ్ళి ఎంత విచిత్రం అంటే 2 రోజుల ముందు చూసా పాస్టమ్ గారిని స్క్రీన్లో చూసి, వాళ్ళ తల్లిదండ్రులు ఏమో కేరళ నుంచి కారులో బయలుదేరి 24 గంటలు తోలుకొని వచ్చారు నన్ను చూడడానికి. వచ్చిన తర్వాత నన్ను పై నుండి కింద దాకా చూశాడు వాళ్ళ నాన్న. ఈయనేంట్రా బాబు ఇలా చూస్తున్నాడు అనుకున్నా నేను. చూసిన తర్వాత నాకు స్క్రీన్లో చూపించారు. మా నాన్న ఇంకెలా చూసా అన్నాడు ఆయన. ఇంకేం మాట్లాడలే నేను, ఎందుకంటే ఆయన దైవజనుడు, ఆయన ఏం చెప్తే అదే అని. విచిత్రం ఏంటంటే రేపు పెళ్ళి ముందు రోజు ఈరోజు మేమిద్దరం కలవటం, నెక్స్ట్ రోజు 9ంటికి నిశ్చితార్థం, 10ంటికి పెళ్ళి. ఇది ఎవరు జరుగుద్దా? ఇంత జరిగిన తర్వాత 3 రోజుల తర్వాత మా నాన్న చనిపోయాడు. డాక్టర్ మోసం చేసి చాలాసార్లు ఈ సాక్ష్యాన్ని చెప్పాను. ఎందుకు చెప్తానంటే అలా ప్రారంభించాం. పాస్టమ్ గారు ఎవరు నాకు తెలియదు, ఎప్పుడు మాట్లాడింది లేదు. తాను బాగా చదువుకొని కువైట్లోనే పుట్టి పెరిగి అప్పటికి తాను కువైట్ యూనివర్సిటీలో మంచి జాబ్ చేసుకుంటా ఉంది. ఆ మంచి ఉన్నతమైన జాబ్ చేసుకుంటూ ఆ స్థితిలో ఉంది. నేను కూడా అనుకున్నాను, ప్రభువా, మా మామగారు అయితే పెద్ద ప్లాన్ వేసాడు, నన్ను కూడా కువైట్ తీసుకెళ్ళిపోయి శుభ్రంగా వీళ్ళిద్దరు అక్కడ పరిచయం చేసుకుంటారులే అని ఆయన ప్లాన్. నా ప్లాన్ ఏమో అమెరికా వెళ్ళిపోదామని. హల్లెలూయా చెప్పండి. మీ అందరినీ ప్రేమించి దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. కానీ ఆ ప్రేమ మీలో ఏం కనపడుతుందంటారా? దేవుడికి స్తోత్రం చెప్పండి. మొత్తానికి అటుకొట్టి ఇక్కడ ఉంచాడు. ఎటు వెళ్తాకి వీలు లేదని చెప్పాడు. కనుక ఆ దినాలు ఎంత కష్టం అని అంటే, మా ఇద్దరి మధ్యలో సంభాషణ లేదు, మేము మాట్లాడుకుంటాకి వ్యక్తులు ఎవరో తెలియదు. ఒక ప్రక్కన మా చెల్లి ఉండేది. నేనే చిన్న వయసులో ఇద్దరిని కోల్పోయానంటే నాకంటే చిన్న వయసులో కోల్పోయింది. ఇక్కడ ఎవరు బంధుమిత్రులు, ఆదరణ ఎవరూ లేరు, కేవలం సంఘం మాత్రమే. మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, చాలామందికి దైవజనులు చూస్తున్నప్పుడు ఏదో అనుకుంటారు, మన సేవకులు చెప్పినట్టుగా ఎంతో కన్నీళ్ళు గాల్చి, ఎన్నో బాధలు చెప్పుకోలేక, ఎన్నో గాయములు పొంది ఇక్కడ ఈ స్థితికి వచ్చి నిలబడుతున్నాం. అందుకే ఒక మాట చెప్తే పని చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగా ఒక అనుభవాలు గుండా వచ్చాం, నిలబడి కాబట్టి ఏం చేసినా ప్రభు ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏ శ్రమ కూడా వ్యర్థముగా పోదు దేవునికి స్తోత్రం. మా చెల్లి ఇటుపక్క రూమ్లో ఉండేది, తను అటుపక్క రూమ్లో ఉండేది. ఇద్దరిని ఎలా చూసుకోవాలో నాకు తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా మా అమ్మగారు చక్కగా బాగా గారభంగా పెంచారు. ఎప్పుడు అనుకునేవాడు నాకు ఏం అవసరం ఉన్నా మా అమ్మ ఉండేది. ఆవిడ ప్రార్థన చేస్తే ఏదైనా వచ్చేస్తుంది. ఇవ్వకపోతే అలిగేవాడిని 6 రోజులు. ఆవిడ ఏదో రకంగా ప్రార్థన చేసి తీసుకొచ్చి ఇచ్చేది. సో ఇదే జీవితం బాగుంటుందిలే అనుకునేవాడిని. ఎవరితో మాట్లాడేవాడిని కాదు, నన్ను ఎవరు ఒక మాట అనేవారు కాదు, అంటే అసలు తట్టుకునేవాడిని కాదు. అసలు అలాంటి వ్యక్తి ఈ సేవకు పనికిరాడు. నేను చెప్తున్నాను, అలాంటి వ్యక్తినైనా నన్ను పిలిచాడు దేవుడు. పోని పిలిచినప్పుడు ఇది ఒకటే నా సమస్య అంటే కాదు. ఇక్కడ చూస్తే చెల్లికి ఏం చెప్పాలో నాకు తెలియదు. పోనీ ఒక తండ్రి ఉంటే వెనకాల ఉండి కొంచెం సపోర్ట్ ఇచ్చేవాడు, తల్లి ఉంటే కొంచెం సపోర్ట్ ఇచ్చేది, ఎవరికి చెప్పాలో తెలియదు. అదే సమయంలో యాక్సిడెంట్ జరిగింది. మానసిక పరిస్థితి కృంగిపోయాను, ఆర్థిక పరిస్థితులు కోల్పోయినాయి, సపోర్ట్ లేదు. ఒక పక్కన మనుషులు కనికరం చూపిస్తూ చెబుతున్న మాటలు ఏంటంటే, 1 సంవత్సరం పాటుగా చర్చ్ ఉంటుంది, తర్వాత ఇదంతా మొత్తం మూసుకుపోద్ది, ఏముండదు అని చెప్పిన రోజు మాటలు ఉన్నాయి. సో ఇన్ని పరిస్థితులు, మాటలు అనుభవిస్తూ ఏం చేయాలో తెలియట్లేదు. మా చెల్లెమో ఏ ఒక్క మాట కూడా బయటికి చెప్పదు. ఎంత బాధ ఉన్నా, ఎంత వ్యాధులు ఉన్నా, ఎంత రోగం ఉన్నా సరే ఒక్క నోరు మెదిపి నాకు ఇలా బాగాలేదని ఒక్కటి చెప్పదు. సో మనకేం చేయలేకపోతున్నాం. సో ఏది కొన్నా ఇద్దరికి కొనాలి, ఏది చేసినా ఇద్దరిని ఒకేలా చూడాలి. అసలు మనకి తెలియని వయసు అది. ఒక ప్రక్కన సంఘాన్ని చూసుకోవాలి, సేవకులు ఉన్నారు. అప్పటికే 35 సంఘాలు ఉన్నాయి, ఇక్కడ 17 మంది సేవకులు ఉన్నారు. అప్పటికి ఇవన్నీ పరిస్థితుల మధ్యలో ఎన్ని రకములైన గాయాలంటే, ఎన్ని రాత్రులు ఏడ్చిన రోజులు ఉన్నాయంటే, దేవుని వాక్యాన్ని పట్టుకుని చెప్తున్నాను. కుటుంబంగా మేమిద్దరం కలిసి సంతోషించి ఆనందించిన రోజులు కాదు కదా, సంవత్సరాలు లేవండి, సంవత్సరాలు లేవు. ఎందుకంటే మానసిక బాధ, ఒక ప్రక్కన చెల్లిని చూసుకోవలసిన పరిస్థితులు, ఇంతటి బాధల మధ్యలో
బాబు పుట్టిన తర్వాత ఒక్క రాత్రి కూడా పడుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను మీటింగ్కి వెళ్ళిపోయి రాత్రి 2ంటికి వచ్చేవాడిని. కరెక్ట్గా ఆ 2ంటికి ఏడుపు మొదలెట్టేవాడు. అస్సలు పడుకొని ఇచ్చేవాడు కాదు. మీరు నమ్మరు కానీ కొన్నిసార్లు పాస్టర్ అమ్మ గారికి విరక్తి పుట్టేసి ఒకసారి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి బాబుని. అంటే అంత సపోర్ట్ లేక అన్నమాట. విరక్తి పుట్టించి అంత భయంకరమైన నైట్ మేర్ అంటారు చూసారా, అలాంటి రాత్రులు. నేనేం చేసేవాడిని అంటే ఏం చేయాలో తెలియక అలిసిపోయి వచ్చి మోకరించి ప్రార్థన చేసి, దేవుడా వీడికి నిద్రయినాయన, వీడికి నిద్రయినాయన, నీకు దండం పెడతాను ప్రభువా, వీడు మెల్లకుండా పడుకోవాలి నాయన అని ప్రార్థన చేసేవాడిని. ఆ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ నేను పడుకునేవాడిని. ఆ ప్రార్థన దేవుడి నాన్న కూడా పడుకోబెట్టేవాడు. హల్లెలూయా చెప్పండి. అలా సంవత్సరాలు గడిచిపోయిందండి. నేను చెప్తున్నాను, సంవత్సరాలు గడిచిపోయింది. అపవాది దాడి చేస్తున్నాడు. పరిచర్య అంటే అంత ఈజీ కాదు. ఒక కాన్ఫరెన్స్, ఫ్యామిలీ కాన్ఫరెన్స్ జరిగితే దానికి చాలా పోరాటం ఉంటుంది. అనేక రకములైన పోరాటాలు ఎదుర్కొంటూ దేవుడు ఎంతవరకు నిలబడి నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు, దేవుడు సాటి అయిన వ్యక్తి మనకి ఇవ్వకపోతే గనక ఈ గొప్ప పిలుపులో, ఈ గొప్ప ఉద్దేశంలో, ఈ గొప్ప ప్రణాళికలో నిలబడటం కష్టం. ఏమో ఎవరితో దేవుడు మాట్లాడుతున్నా నాకు తెలియదు, నేను చెప్పాలనుకున్న మాట కూడా కాదు. నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించే ప్రణాళికలో, ఉద్దేశంలో ఉన్నతమైన స్థితుల్లో చేరడానికి ఒకవేళ బలమైన పిలుపు అయి ఉండొచ్చు నీది. ఆ బలమైన పిలుపుకి ప్రక్కన బలమైన వ్యక్తి ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఈ రోజు వరకు అండి దేవుని వాక్యం చెప్తున్నాను, ఈ రోజు వరకు నా ప్రక్కన అంత చదువుకుని ఏమండి ఆమె అంత ఉన్నత స్థితిలోకి ఉండి అంత కింద స్థితికి వచ్చినా కూడా చాలాసార్లు కృంగిపోయి, అసలు నేను దేవుడు నన్ను ఇక్కడికి పిలిచాడా, మేమిద్దరం అలా ఉండేది మాకు ఒక్కోసారి సంభాషణ, అసలు దేవుడేనా మన ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చింది, అసలు మనం తీసుకున్న నిర్ణయం సరేనా అనే రోజులు కూడా జరిగిన రోజులు ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం చాలా నమ్మదగిన వాడు. ఆయన ఏం చెప్పాడనంటే, నేను మిమ్మల్ని జతపరిచింది చాలా పెద్ద ప్రణాళిక కొరకు, అందుకే వాడు దాడి చేయటం ఆ రోజు మొదలు పెట్టాడని దేవుడు చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. కానీ మనం ఓడిపోలేదు. దేవుడు ఎంతటి విజయమును అనుగ్రహించాడో ఈరోజు ఈ యొక్క వాక్య గ్రంథముల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు చాలా విషయాలు. నేను ఎందుకు మాట చెప్తానంటే, ఎన్ని గాయములు, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ ప్రతిరోజు జీవితాన్ని కొనసాగించే జీవితం ఇది. ఎందుకంటే ఆ పిలుపు అలాంటిది కాబట్టి. కనుక అందుకనే ఎప్పుడు కూడా చెప్తాను, అందుకే దైవజనులు మీరు ప్రేమించాలి, వారికి ఆదరణగా ఉండాలి, వారితో పాటు ఉంటే అది మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఏం జరిగిందో చూడండి. ఎప్పుడైతే అగ్నిని రగిల్చాడో ఈ సర్పం బయటకు వచ్చిందంట. నేను మాట చెప్పిన, అగ్ని లేకపోతే, పరిశుద్ధాత్ముడు కదలకపోతే చర్చిలో చక్కగా ప్రశాంతంగా కూర్చోవచ్చు, ఏ శోధనలు ఉండవు. మనతో పాటు కొన్ని పాములు కూడా కూర్చుంటాయి ఇందులో. హల్లెలూయా చెప్పండి. చక్కగా ముడుచుకొని లోపల కూర్చుంటాయి, ఏం బాధ లేదు. నిద్రపోయే సంఘం అయితే అవి కూడా మీతో పాటు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాయి, ఏం అనమయ్యి. కానీ మంట ఎక్కడ పుడుతుందో, పరిశుద్ధాత్ముడు ఎక్కడ కదులుతాడో అక్కడ ఇవి రేగుతూ ఉంటాయి. ఎందుకంటే తట్టుకోలేవు కాబట్టి. నేను అందుకే చెప్తాను చాలామందికి, ఈ మందిరంకి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, బలమైంది. నువ్వు కుదురుగా ఉంటే ఉంటావు, లేకపోతే వెళ్ళిపోతావు. నేను ఎవ్వరు వెళ్ళమని చెప్పరు, ఉండమని చెప్పరు. ఆ దైవ సన్నిధి నువ్వు కుదురుగా లేకపోతే నీతో మాట్లాడుతూనే ఉంటుంది. ఆ దైవ సన్నిధి నేను గద్దిస్తూనే ఉంటుంది, నేను హెచ్చరిస్తూ ఉంటుంది, నీలో భయం పుడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని సన్నిధి ఉంది ఇక్కడ. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవ్వరు వ్యక్తుల్ని బట్టి కాదు, కానీ ఇక్కడ సంచరించుచున్న దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధిని బట్టి. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇతను ఎప్పుడైతే అగ్నిని మండించాడో ఆ సర్పము ఏం చేసిందంట, పౌలు చేయి గట్టిగా పట్టుకుందంట. ఒక మాట అంటాడు, ఇట్ హెల్డ్ ఆన్ అంటాడు ఇంగ్లీష్లో. హెల్డ్ ఆన్ అంటే అంటే ఇట్ హెల్డ్ ఆన్ అంటిల్ ఇట్ ఇంజెక్టెడ్ హ్యూజ్ వెనమ్ ఇన్ హిస్ హ్యాండ్. అతని శరీరములోకి ఎంతవరకు విషాన్ని విరజిమ్మాలో, లేకపోతే శరీరములోకి వదిలిపెట్టాలో అంతగా వదిలిపెట్టునంతగా అది గట్టిగా పట్టేసుకుందంట. ఎవరిని? పౌలుని. దేవుని వాక్యం వింటున్న
దేవుని బిడ్డలారా, ఇలా పట్టబడిన జీవితాలు, పట్టబడిన కుటుంబాలు, పట్టబడిన బిడ్డలు ఈ పగటి వేళ ఇక్కడ ఉన్నారు. వారందరూ ఈ పగటి వేళ బయటికి రావాలి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. బయటికి రావద్దా? చెప్పండి, మీ బిడ్డలు బయటికి రావద్దా? ఆ వేయబడిన కాటు అంటే కేవలము సర్పమే కాదు. ఆ సర్పము యొక్క కాటు నేనేమంటానంటే యాంగ్జైటీ అయి ఉండొచ్చు, ఒకవేళ జీవితంలో ఉన్న ఒక కన్ఫ్యూషన్ అయి ఉండొచ్చు, జీవితంలో ఉన్న ఒక భయం అయి ఉండొచ్చు, లేకపోతే శాపపు తలంపులు అయి ఉండొచ్చు, లేకపోతే గర్వమై ఉండొచ్చు, లేకపోతే శరీర ఆశ అయి ఉండొచ్చు, అబద్ధములై ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన కాట్ అన్నమాట. హ్యూజ్గా ఇంజెక్ట్ చేసేస్తూ ఉంటుంది సర్పము. ఈ పగటి వేళ విడుదల కావాలా వద్దా? అందరూ చెప్పాలి. కావాలన్న వారు స్తోత్రం చెప్పండి. 4వ వచనంలో చూడండి ఎలా రాశాడు చూడండి. 4వ వచనంలో, ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు ఏం చేస్తుందంటే అది కరిసి వదిలిపెట్టలా, కరిచి అలాగే ఉండిపోతుంది. అతని వేలు మీద వేలాడుతూ ఉందంట. ఏంటది? ఆ జంతువు, ఆ సర్పం అన్నాడు. బురదపాం కాదు. హల్లెలూయా చెప్పండి. బురదపాముల విషయం ఉండదు. బురదపాము అనుకున్నారు, బురదపాము కాదు అది. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలో మనకు అర్థం ఉంది తర్వాత. అది బలముగా అతని చేతిని ఏం చేసిందంట? పట్టేసుకొని వేలాడుతూ ఉందంట. దేవునికి స్తోత్రం. దీంట్లోంచి నీకేమర్థమైంది? అపవాది నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యసనముతో, ఒక భయముతో, లేకపోతే ఒక సందేహముతో, రకరకములైన వాటితో నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడి ఆలోచన ఏంటంటే నిన్ను పట్టి వదిలిపెట్టకున్నట్టుగా ఉండాలి. అది వాడి ఆలోచన. ఆ భయముతో నిన్ను అలాగే పట్టి ఉంచాలి, ఆ ఆందోళనతో అలాగే నిన్ను పట్టుకొని ఉంచాలి, లేకపోతే ఆ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో నష్టముతో అలాగే పట్టుకొని ఉంచాలి. అది వాడి ఆలోచన. నువ్వు ఈ పగటి వేళ డిసైడ్ చేయాలి, వాడిని ఉంచుతావా తీసేస్తావా. చాలామంది ఏంటంటే ఇంకొకటి కూడా ఉంటే బాగుండు అన్నట్టుంది. చెప్పండి, ఉంచుతారా తీసేస్తారా? ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. చూడండి పౌలు ఏం చేశాడో 5వ వచనంలో చూడండి. అది అతడైతే ఆ విష జంతువును, ఇందాక అందుకే చెప్పే బురదపాము కాదని, ఏంటిది? విష జంతువు ఇది. హల్లెలూయా చెప్పండి. అంటే ఇది పట్టి ఇతని శరీరములోనికి ఏమొదులుతుంది? అందరూ చెప్పాలి, ఏమొదులుతుంది? పట్టిన వ్యసనము నిన్నేం చేస్తుంది? రోజు రోజుకి నిన్ను దిగజారిపోయే స్థితిలోకి తీసుకెళ్తా ఉంది. పట్టిన భయం నిన్నేం చేస్తుంది? రోజు రోజుకి నిన్ను భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్తా ఉంది. నీకు వచ్చిన యాంగ్జైటీ, నీకు వచ్చిన ఆందోళన, నీకు వచ్చిన పరిస్థితులు పట్టినప్పుడు అవి దినదినము ఏమవుతుంది అనంటే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అవి కాదు అభివృద్ధి చెందాల్సింది, నువ్వు అభివృద్ధి చెందాలి. అందుకే చెప్పే కదా, దావీదుని తాను పట్టాభిషేకమును పొందుకొని రాజుగా ఉండి విస్తరించవలసిన వాడు, వ్యాపించవలసిన వాడు. కానీ ఈ శత్రువులను చూసి ప్రాకారంలోకి వెళ్ళి కూర్చుని పోయాడంట. కూర్చుని పోయి ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా ఈ శత్రువులను ఎల్లగొండ మొత్తం సంచరించి చుట్టూ నన్ను ఏం భయపడకు, నేను పిలిచింది కుడివైపుకి ఎడంవైపు వ్యాపించడానికి. నువ్వు విస్తరించబడాలి, నువ్వు స్ప్రెడ్ అయిపోవాలి. నీ దారిలో అసలు ఎవడు ఆపే ప్రసక్తే లేదు అంటున్నాడు దేవుడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. నిన్ను పిలిచింది 4 గోడల మధ్యలో కూర్చొని ఉండిపోవడానికి కాదు. నిన్ను పిలిచిన పిలుపు ఇటు అటు, ఇటువైపు గెరా వైపు, గెజర్ వైపు వ్యాపించాలి. అటు 5 మైళ్ళు, ఇటు 20 మైళ్ళు నువ్వు వ్యాపించాలి. అందుకే నేను నిన్ను పిలిచాను అన్నాడు దేవుడు. ఈ పగటి వేళ అట్టి దేవుని యొక్క పిలుపులోకి మనం వెళ్ళటానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కనుక ఇతని వేలును పట్టుకొని ఏం చేయట్లేదు, ఇది చెప్పాలి గట్టిగా, వదలట్లేదు. కొన్ని నిన్ను వదలట్లా. ఈ పగటి వేళ వాటిని మనం ఏం చేయాలి? పౌలు ఏం చేశాడంట? 5వ వచనంలో జాడించాడు. మా అందరు చెయ్యాలనండి, జాడించండి అనండి. ఏం చేస్తాం? అన్నీ చేపించాలి. హల్లెలూయా చెప్పండి. ఎదురోళ్ళ మీద జాడించకండి. హల్లెలూయా. చెప్పండి, జాడించాడు. చెప్పండి. యాక్చువల్గా ట్రాన్స్లేషన్ అంటే తన చేతిని కరిచినప్పుడు ఇలా
జాడించడం అంటే ఇదన్నమాట. యాక్చువల్గా హీ వాజ్ మూవింగ్ హిజ్ హ్యాండ్ రైట్ అండ్ లెఫ్ట్, ఇలా జాడిస్తూ ఉన్నాడంటే. ఇలా జాడిస్తున్నప్పుడు ఏమైందంట, ఆ సర్పము అగ్నిలో పడి కాల్చబడింది. ఇప్పుడు వినండి, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే ఆ దాక్కున్న దాన్ని ఎక్స్పోజ్ చేశాడో అదే పరిశుద్ధాత్మ అగ్ని దాన్ని కాల్చివేసింది. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఇక్కడున్న దేవుని ఆత్మ ఏది ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుందో ఆ ఎక్స్పోజ్ చేసిన ప్రతి వాటిని ఆయనే కాల్చివేయునుగాక. కానీ ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ సహాయము లేకుండా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అంటే వాటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ లేకుండా చెబితే ఉందని చెప్పి నువ్వు పారిపోతావు, ఎందుకంటే నీకేం చేయాలో తెలియదు కాబట్టి. అర్థం అవ్వాలి చాలామందికి. హల్లెలూయా చెప్పండి. కొన్ని విషయాలు ఊరకనే చెప్పేస్తాను, నోటుకు వచ్చినట్టు వచ్చి చెప్పినట్టు. నిజంగా అక్కడ ఉందనుకోండి, అది వచ్చిన తర్వాత నీకేం చేయాలో తెలియదు. దానికంటే బెటర్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు చెప్పడం మంచిది. పరిశుద్ధాత్ముడు దాగి ఉన్న విషయాన్ని బయటకు తీసుకొస్తే పరిశుద్ధాత్ముడే చూసుకుంటాడు ఆ విషయాన్ని. అందుకే దావీదు అంటాడు, దేవా నువ్వే నన్ను వెతుకు, సర్చ్ మీ లార్డ్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడా నువ్వే నన్ను వెతుకుతూ ఉండు అని అంటాడు. నీవే నాకు చెప్పు, సమస్తమును నీవే నాకు చెప్పు అంటున్నాడు. చేతులెత్తి బిగ్గరగా దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే హీ వాజ్ అగ్రెసివ్లీ షేకింగ్ హిస్ హ్యాండ్. పౌలు ఆ చేతిని బలముగా జాడించుచూ ఉన్నాడంట. జాడించుచున్నప్పుడు ఈ యొక్క సర్పం వెళ్ళి ఎక్కడ పడిపోయిందండి, ఆ అగ్నిలో పడిపోయింది. దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెంతకాలం సర్దుకొని వెళ్ళిపోవటానికి కాదు, ఈ పగటి వేళ జాడించాలి. దేవునికి స్తోత్రం. నీ బిడ్డను వాడు విడిచిపెట్టాలి, నీ కుటుంబాన్ని వాడు విడిచిపెట్టాలి, నీ వ్యక్తిగత జీవితాన్ని విడిచిపెట్టాలి, నీ ఆర్థిక పరిస్థితిలో నుంచి వాడు వెళ్ళిపోవాలి, నీ ఉద్యోగంలో ముందుకు వెళ్ళిపోకుండా పట్టుకున్న ప్రతి వాటి నుంచి విడుదల పొందాలి, నీ ఆరోగ్యము విషయంలో వాడు వదిలిపెట్టాలి నిన్ను. అర్థమవుతున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అర్థమవుతుందా? నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్న పరిస్థితి నుంచి వాడు వదిలిపెట్టి వెళ్ళాలి. నీకు మనసులో ఈ పగటి వేళ ఆత్మలో ఆలోచన రావాలి, నేను ఈ పగటి వేళ దేవుని సహాయం వల్ల యేసు నామములో ఆయన బలమైన శక్తి ద్వారా ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగటి వేళ బయలుపరిచాడు అదే పరిశుద్ధాత్మ దేవుడు నా ఆయన సహాయం వల్ల ఈ పగటి వేళ వాడు నా కుటుంబాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని, నా ఆరోగ్య విషయంలో, ఆత్మీయ జీవితంలో విడిచిపెట్టి వెళ్ళాలి. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఈరోజు చాలా మానసిక పరిస్థితులు ఎదురయ్యే వాళ్ళు, కొన్ని వెనకాల మానసిక పరిస్థితులు ఉండవు, కొన్ని వెనకాల ఆత్మలు ఉంటాయి, స్పిరిట్స్ అలాంటివి చేస్తూ ఉంటాయి. చేసినప్పుడు మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో నేను కాదంట్లో చేయించుకోవచ్చు, మైండ్ థెరపీ, ఆ థెరపీ అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు పాతకాలంలో చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఎక్కడ తిరిగావు, ఏ చెట్టు ఎక్కావు, ఏ నూతులు దూకావు, ఎక్కడ ఎత్తుకొట్టావు, ఇవన్నీ గుర్తు చేసుకున్నారు. చాలా ప్రమాదం. ఊరకనే ఏమేమి గుర్తు తెచ్చుకోకూడదు అవన్నీ. నేనేమంటానంటే దేవుని సహాయంతో మనం వెళ్ళాలి. దేవుని సహాయం అనుకుంటే దేనైనా చెరుపుతాడు, దేనైనా రాయగలుగుతాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. అందుకనే మనకంటూ జ్ఞాపకములో ఏదైనా ఉండాలంటే నేనేమంటాను తెలుసా, ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న సాతాను నాకు అలా చేసాడు, ఇలా గాయపరిచాడు, ఈ వ్యక్తి ద్వారా చేశాడు. అందుకే చూడండి, సాతాను ఎందుకు ముందుకెళ్ళినాడో, ఈరోజు ముందుకెళ్దామని చూసిన మొన్నటి సంగతి తీసుకొస్తాడు. అవునంటారు కదా? ఎప్పుడో సంవత్సరాల క్రితం జరిగి మనం ఒప్పుకొని ఇంకొద్దులే మర్చిపోదాం అనుకున్నా సరే తీసుకొస్తాడు. ఆడికి తెలుసు ఏం చేస్తే నువ్వు ముందుకెళ్ళవో. అందుకనే దేవుడు అంటాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498-97500 and 95504-33102. Watch YouTube for online. Finney Faith.